హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు స్వీకరణ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి కొత్తవారు రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నవంబర్ 30 వరకు గడువు విధించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలలో స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించవచ్చు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడానికి janmabhoomi.ap.gov.in పోర్టల్ కళాశాల లాగిన్లో పొందుపరచాలి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు తొలుత అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ janmabhoomi.ap.gov.in లింక్ను క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూరించాలి. అటెస్టెడ్ కాపీని కాలేజీ ప్రిన్సిపల్ సమర్పించాలి. కాలేజీ ప్రిన్సిపల్ అప్లికేషన్ ధృవీకరిస్తారు. అలాగే అడ్మిషన్ సమయంలో జ్ఞానభూమి ద్వారా ఆన్లైన్లో సమర్పించిన అంశాలతో పూర్తి చేస్తారు. విద్యార్థి తన దరఖాస్తును విజయవంతంగా సమర్పించినట్లు నిర్ధారిస్తూ SMS వస్తుంది. విద్యార్థి మీ సేవా కేంద్రాన్ని సందర్శించి తన దరఖాస్తు ఫామ్ను ఆన్లైన్లో యాక్సెస్ చేయడానికి ఆయన జ్ఞానభూమి అప్లికేషన్ ID, ఆధార్ నెంబర్ను అందించాలి. విద్యార్థి వివరాలను ధృవీకరించి అవసరమైతే సవరణ చేస్తారు. అప్పుడు విద్యార్థి బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం దరఖాస్తు సబ్మిట్ చేస్తారు. అదే రెన్యువల్ అప్లికేషన్ అయితే ప్రస్తుత సంవత్సరం విద్యార్థి ప్రవేశ తేదీ, గతేడాది పరీక్ష హాల్ టికెట్, రోల్ నెంబర్ ద్వారా అప్లై చేస్తారు. వీటిని కాలేజీ ప్రిన్సిపల్ ధృవీకరించిన తర్వాత అప్లికేషన్ దరఖాస్తు చేస్తారు. అప్లికేషన్ విజయవంతం అయితే విద్యార్థికి SMS వస్తుంది. విద్యార్థి అప్లికేషన్ వివరాలు చూసిన తర్వాత కాలేజీలో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తారు. స్కాలర్షిప్స్ ఎవరికి ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SC, ST, BC, EBC, కాపు, మైనార్టీ, వికలాంగ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులందరికీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తుంది. అర్హత గల ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తుంది. ITI విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000, పాలిటెక్నికల్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆపై కోర్సులు ఒక్కొక్కరికి 20,000 అందిస్తారు. 75% హాజరు ఉండాలి. కుటుంబ ఆదాయం 2,50,000 లేదా దానికంటే తక్కువ ఉండాలి. కుటుంబం మొత్తం భూమి మీద 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. కుటుంబ సభ్యుడికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.